పూరా లోకల్ గంజాయి గ్యాంగ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి సేవించిన, రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో గంజాయి నిందితులకు సంబంధించిన అరెస్టు వివరాలను ఆయన వెల్లడించారు. మంచిర్యాల జిల్లా అల్లూరి సీతారాం నగర్ కు చెందిన, ప్రస్తుతం వేములవాడ పట్టణం శాస్త్రి నగర్ లో నివాసం ఉంటున్న పరిగిపండ్ల అన్వేష్ అలియాస్ బన్నీ, వేములవాడ పట్టణం సుభాష్ నగర్ కి చెందిన మర్రిపల్లి సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం సాయంత్రం సుమారు 3:30 సమయంలో వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగాయపల్లి గ్రామం శివారులో రైతు వేదిక వెనకాల ఇద్దరు వ్యక్తులు నిషేధిత గంజాయిని అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి తన సిబ్బందితో వెళ్లారన్నారు. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తుల పోలీస్ వాహనాన్ని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే ఎస్ఐ తన సిబ్బందితో వారిని వెంబడించి పట్టుకుని వారి వివరాలు సేకరించారన్నారు. అన్వేష్ చేతిలో ఉన్న బ్యాగ్ ఓపెన్ చేయగా టేప్తో చుట్టబడిన గంజాయి ప్యాకెట్ ఉందని, 1 కిలో 270 గ్రాముల గంజాయిని సీజ్ చేసి వారి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో రూరల్ పట్టణ ఇన్ఛార్జి సిఐ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ మారుతి, టౌన్ ఎస్ఐ అంజయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.